అందరికీ నమస్కారం. మోడల్ స్కూల్‌లో 1072 ఖాళీలు ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తం 194 స్కూళ్ళల్లో 3880 శాంక్షన్ పోస్టులు ఉండగా, మరి ఖాళీలు 1072 ఖాళీలు ఉన్నట్టుగా మరి సమాచారం తెలుస్తా ఉంది. మరి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులు, మరి దాని నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తున్నటువంటి ఒక భావన అనేది మనకు ఈ మధ్యలో వచ్చినటువంటి సమాచారం ప్రకారం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో మనము ఏ పోస్ట్‌లో ఎన్నెన్ని ఖాళీలున్నాయి అనేది చూద్దాము మేజర్‌గా. ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నాము. ప్రిన్సిపల్స్ అనేటువంటివి ఖాళీలు ఎన్నున్నాయి అనేది మనకు ఖాళీ అవసరం. ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళకి అవసరం లేదు. 95 ఖాళీలున్నాయి. పీజీటీ తెలుగు సంబంధించినవి 143 ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. 143 పోస్టులున్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్ పీజీటీ ఇంగ్లీషు 130 పోస్టులున్నాయి. 130 పోస్టులున్నాయి. మ్యాథ్స్ పీజీటీ మ్యాథ్స్ 91 పోస్టులున్నాయి. అదేవిధంగా పీజీటీ ఫిజిక్స్ 30 పోస్టులున్నాయి. పీజీటీ కెమిస్ట్రీ 23 పోస్టులున్నాయి. పీజీటీ బాటనీ మనకు 32 పోస్టులున్నాయి. జువాలజీ 20 పోస్టులు. ఎకనామిక్స్ పీజీటీ ఎకనామిక్స్ 24 పోస్టులున్నాయి. కామర్స్ వచ్చేసి 41 ఉన్నాయి. పీజీటీ సివిక్స్ వచ్చేసి 32 పోస్టులున్నాయి. మొత్తం 566 పీజీటీ పోస్టులు ఉన్నాయి అన్నట్టు ఇందులో. చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా టీజీటీ చూద్దాం. మరి టీజీటీ చూసినట్లయితే తెలుగు టీజీటీ పోస్టులు 117 పోస్టులు ఉన్నాయి. మంజూరీ అవసరం లేదు. ఖాళీలు మాత్రం 117 ఉన్నాయి. టీజీటీ ఇంగ్లీష్ 79 పోస్టులు ఉన్నాయి. టీజీటీ హిందీ 88 పోస్టులు ఉన్నాయి. టీజీటీ మ్యాథ్స్ 38 పోస్టులు ఉన్నాయి. టీజీటీ సైన్స్ 46 పోస్టులు ఉన్నాయి. టీజీటీ సోషల్ స్టడీస్ 43 పోస్టులు ఉన్నాయి. మొత్తం 411. అంటే ఎక్కువ పోస్టులు ఏమున్నాయి ఇందులో చూసినట్లయితే 566 పీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అదే టీజీటీ పోస్టులు 411 ఉన్నాయి. మొత్తం 1072 ఉన్నాయి. ఇలా ప్రిన్సిపల్ పోస్టులు 95 ఉన్నాయి. 95 పోస్టులు ఉన్నాయి అన్నట్టు. కాబట్టి మనకు దీన్ని బట్టి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుందంటగా. ఎందుకంటే మరి ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో చాలా పేపర్లో కూడా వస్తుంది. మరి రావడానికి అవకాశం ఉంది. జస్ట్ పేపర్ కథనం ప్రకారం రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మరి ఖాళీలు ఉన్నాయి ఇంకా కూడా పోస్టులు ఖాళీనప్పటికీ కూడా నోటిఫికేషన్ రావట్లేదు కాబట్టి మనము మరి ఇక్కడ ఈ పేపర్లు ఇచ్చిన దాని ప్రకారం చెప్తా ఉన్నాము. రాష్ట్రంలో మోడల్ స్కూల్లో పెద్ద ఎత్తున ఉపాధ్యాయ ఖాళీలుగా ఉన్నాయనే విషయాన్ని 103 మోడల్ స్కూళ్ళల్లో 1072 ఖాళీలు ఉన్నాయి. ఏకంగా 91 చోట్ల ప్రిన్సిపల్ లేరు. అయినా ఆ స్థానాల్లో సీనియర్ టీచర్లతోని ఈ యొక్క అంటే ప్రిన్సిపల్ పోస్టులను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రిన్సిపల్ పోస్టులలో 70%, పీజీటీలలో 50% ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని, పీజీటీ ఖాళీలను 100% డైరెక్ట్గా రికమెండ్ ద్వారా భర్తీ చేస్తారని. కానీ మోడల్ స్కూల్లో ప్రారంభం నాటి నుంచి ఇప్పటివరకు టీచర్ నియామకాలు నోటిఫికేషన్ రాకపోవడంతో ఖాళీలు భర్తీ కాకుండా మిగిలిపోతూ ఉన్నాయి. 194 మోడల్ స్కూళ్ళల్లో 3008 మంది శాంక్షన్ పోస్టులు ఉంటే 2008 మంది మాత్రమే పనిచేస్తున్నారు అన్నట్టు. అంటే ఇంకా 1072 మంది ఖాళీ ఉన్నాయన్నట్టు. దానికోసము మరి నోటిఫికేషన్ రావాలనేది అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరు కూడా ఈ వీడియో చూసి అందరూ కూడా ఈ పోస్టులు రావాలని కూడా కామెంట్ చేయండి. ఈ సమయటువంటి జాబ్స్ చేయాలని కామెంట్ చేస్తే అందరికీ తెలుస్తుంది. అందరికీ వెళ్తుంది వీడియో అనేది. దాంతోపాటుగా ఇందులో చెప్పారండి 194 స్కూళ్ళల్లో 99 అంటే 95 వేకెంట్ పోస్టులు ఉన్నాయి. 95 అంటే ఏమి 99 అంటే 95 ప్రిన్సిపల్ పోస్ట్ వేకెన్సీ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్స్ పోస్ట్ సంబంధించినవి శాంక్షన్ కాకుండా ఇక్కడ ఖాళీలు మాత్రము 566 పీజీటీ పోస్టులు ఉన్నాయి. టీజీటీ ఏమో 411 ఉన్నాయి. మొత్తం 1072 పోస్టులు ఉన్నది. మనకు దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. మొత్తం మీద అయితే త్వరలో రావడానికి అవకాశంగా ఉంది. ఇక్కడ సిలబస్ మాత్రం ఏముంటుందంటే మీకు ఆల్రెడీ సిలబస్ కూడా నా వీడియోలో పెట్టాను. మీరు ఇంతకుముందు వీడియోలలో కూడా మీ సిలబస్ కూడా మీకు పీజీటీ అంటే ఇక్కడ జేఎల్ పోస్ట్ ఉండదు. 9th 10th ఇంటర్ పాస్ సెకండరీ చెప్పాల్సి పీజీటీ వాళ్ళు. టీజీటీ వాళ్ళు ఏమో 6th క్లాస్ నుంచి 8th క్లాస్ దాకా చెప్పాల్సి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఇక్కడ సిలబస్ అనేది మ్యాక్సిమం మీకు అన్ని సిలబస్ కూడా నాకు వీడియో మన జీకే రామసార్ కోచింగ్ సెంటర్ వీడియోలలో మీకు చూడొచ్చు. మోడల్ స్కూల్లో సిలబస్ అని చెప్పిస్తే మీకు అక్కడ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు.
ఓకేనా. ఇంకా కొత్త ఈ వీడియోస్ అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ ఫ్రెండ్స్.